హాయ్ ఫ్రెండ్స్, ఈవినింగ్ టీ టైమ్ స్నాక్ కింద ఇలాగా బేల్పూరి చాట్ చేసుకోండి. చాలా బాగుంటుందన్నమాట. దానికోసం నేను బేల్పూరి ప్యాకెట్ బయట నుంచి ఈ విధంగా కొనుక్కొచ్చాను. దాని కాస్ట్ వచ్చేటప్పటికి 70 రూపీస్ పడింది అనమాట. దాంట్లోకి ఈ విధంగా అన్ని కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్, చిల్లీ, టమాటా, కొత్తిమీర, ఒక లెమన్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. వేయించి పొడి చేసుకున్న ధనియా పౌడర్, చిల్లీ పౌడర్, జీరా పౌడర్, చాట్ మసాలా పౌడర్, రుచికి సరిపడ సాల్ట్, ఇవన్నీ వేసుకొని చేసుకోవాలి. బేల్పూరి ప్యాకెట్ కట్ చేస్తే దాంట్లోకి ఇలాగా సాస్ ప్యాకెట్ ఒకటి, అలాగే సేవ్ ప్యాకెట్ ఒకటి వచ్చినాయండి. నేను సాస్ ప్యాకెట్ వాడట్లేదు. ఇదిగోండి బేల్పూరి కొద్దిగా ఉంది కనుక నేను ఇంకా కొంచెం బూందీ కూడా తీసుకున్నాను ఒక బౌల్లోకి. ఇప్పుడు ఒక పెద్ద వెడల్పాటి ప్లేట్ తీసుకొని దాంట్లోకి సన్నగా కట్ చేసుకుని అన్ని వేసేసుకొని దీంట్లో 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ ధనియా పొడి, 1/2 స్పూన్ జీరా పొడి, 1/2 స్పూన్ మిర్చి పొడి, 1/2 స్పూన్ చాట్ మసాలా పొడి వేసేసుకొని ఇదంతా బాగా కలిసేట్టు కలుపుకోవాలి. విధంగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ లెమన్ ఈ విధంగా పిండుకొని వేసుకోవాలి. పులుపు ఇష్టం ఉంటే ఇంకొంచెమైనా పిండుకోవచ్చు. నేనైతే హాఫ్ లెమన్ వేసాను అనమాట. బేల్పూరి ప్యాకెట్ అందులో వేసేసుకొని అలాగే ఈ బూందీ కూడా వేసేసుకుని సేవ్ కూడా వేసేసుకొని అంత బాగా కలిసేట్టు కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేయకపోయినండి. అంతే, చేసుకోవటం చాలా ఈజీ అనమాట. నేనైతే బయట మార్కెట్ లోంచి తెచ్చిన బేల్పూరి వాడాను. మీరు కావాలంటే ఇంట్లో మరమరాలు మిక్చర్ చేసుకుంటాం కదా, అదైనా వేసి ఈ విధంగా చాట్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈవినింగ్ టీ టైమ్ స్నాక్ కింద చాలా బాగుంటుంది అనమాట. ఈ వర్షాకాలంలో పిల్లలకి చేసి పెట్టండి. ఇన్స్టెంట్ గా ఇష్టంగా తింటారు.